సితారపై షాకింగ్ కామెంట్స్ చేసిందట నమ్రత. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. మనపై ఇతరులు కామెంట్ చేయడం కామన్ అనిపిస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తే అది పెద్ద సెన్సేషనల్ అని చెప్పాలి. అందరూ కూడా ఎంతో ఆసక్తిగా మరి నమ్రత ఏం మాట్లాడింది అని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారట. మొత్తానికి ఇదే నమ్రత వంశీ చిత్రంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తాను ఒకటయ్యారు. ఇక ఎంతోమందికి ఆదర్శంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆదర్శమైన జంటగా నిలుస్తున్నారు. పెళ్ళైన 18 ఏళ్ళు దాటుతున్న ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు నమ్రత మహేష్ బాబు. భర్త అత్తమామ మాటల్ని జవదాటకుండా హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తూ మంచి కోడలుగా గుర్తింపు దక్కించుకుంది మహేష్ బాబు భార్య నమ్రత. వివాహానంతరం పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. 2005లో పెళ్ళైన ఈ జంటకు గౌతమ్ సితారలు ఇద్దరు జన్మించారు. పెళ్ళయ్యాక కూడా ఆఫర్లు వచ్చాయి, కానీ నేనే రిజెక్ట్ చేశానంటూ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నమ్రత. భవిష్యత్తులో కూడా నటించే ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రిన్స్ మహేష్ బాబుకు వర్కింగ్ ఉమెన్గా ఇష్టం ఉండదని పేర్కొన్నారు. కాగా సూపర్ స్టార్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి హౌస్ వైఫ్గానే ఉంటాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారు నమ్రత. ఈ క్రమంలోనే గౌతమ్ను ప్లాన్ చేసి జన్మనిచ్చారట. కానీ సితార విషయంలో ఎలాంటి ప్లానింగ్ లేదు. అప్పుడే వద్దనుకున్నాము, కానీ సితారను త్వరగానే కనాల్సి వచ్చిందంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట నమ్రత శిరోద్కర్. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతోంది.